Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Babs, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. సో మీరందరూ అడిగినట్టు హెయిర్ టూల్స్ ఏవేవి ఎప్పుడెప్పుడు యూస్ చేస్తారు అండ్ ఏవి ఇంపార్టెంట్, ఏది ఏ హెయిర్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీలో చాలా మంది స్ట్రైట్నర్స్ కావచ్చు, కర్లర్స్ మంచి బ్రాండ్ నుంచి చెప్పమంటున్నారు కదా, అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో హెయిర్ టూల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. హెయిర్ స్టైలింగ్ అప్పుడు హెయిర్ టూల్స్ అనేది మనకి చాలా కీ రోల్ ని ప్లే చేస్తాయి అనమాట. మనకి ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే దాన్ని బట్టి మనకి హెయిర్ టూల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఇప్పుడు కర్ల్స్ కావాలంటే కర్లర్ ఉండాలి, అలానే స్ట్రైట్ హెయిర్ కావాలంటే స్ట్రైట్నర్ ఉండాలి, అలా డిఫరెంట్ టూల్స్ అనేది ఉంటాయి అనమాట. సో ఏ టూల్స్ దేనికి యూస్ చేస్తారు అండ్ ఏది ఎవరు యూస్ చేయాలి అని క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, మీకు ఒకవేళ హెయిర్ ని స్ట్రైట్ చేయాలి అలానే బ్లో డ్రై కూడా చేయాలి, రెండు ఒకటేసారి అవ్వాలి అంటే ఇలాంటి బ్లో డ్రై బ్రషెస్ మనకి బాగా యూస్ అవుతాయి అనమాట. రేట్స్ నాకు సరిగా గుర్తులేవు, ఎప్పుడో తీసుకున్నాను. స్క్రీన్ పైన ఇక్కడ యాడ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ వేవీ హెయిర్ కావచ్చు లేదా కర్లీ హెయిర్ ఉన్నా ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. మంచిగా హెయిర్ ని స్ట్రైట్ చేస్తుంది, అలానే హెయిర్ ని బాగా డ్రై కూడా చేస్తుంది అనమాట. బాగుంటుంది. కానీ నేనేంటంటే ఇది ఎక్కువ యూస్ చేయడానికి సజెస్ట్ చేయను. ఎందుకంటే మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి షార్ప్ గా ఇలా వైర్స్ లాగా ఉన్నాయి కదా, సో షార్ప్ గా ఉండవు. కానీ ఇదేంటంటే మన హెయిర్ ని ఎక్కువ స్ప్లిటర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ బ్రష్ నేను ఎప్పుడు రికమెండ్ చేస్తానంటే, మీరు రెగ్యులర్ గా స్టైలింగ్ చేసుకోరు అంటే అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ రెగ్యులర్ యూస్ కి మంచి బ్లోడ్ బ్రష్ కావాలి అంటే దీన్ని స్కిప్ చేయవచ్చు. అండ్ బ్లోడ్ బ్రషెస్ లో ఇంకో డిఫరెంట్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి బ్రిజిల్స్ కాకుండా నార్మల్ గా జస్ట్ ఇవి మాత్రమే వచ్చి ఉంటాయి అనమాట. ఇక్కడ పింక్ కలర్ లో వచ్చాయి కదా, సో అలాంటివి మాత్రమే ఉంటాయి. వీటిని ఏమంటారు నాకు తెలీదు. సో ఇక్కడ నేను స్క్రీన్ పైన ఆ పిక్చర్ యాడ్ చేస్తాను. ఈ బ్రషెస్ ఏంటంటే మీకు డైలీ యూజర్స్ కి బాగుంటుంది. ఇది మీరు అకేషనల్ కి యూజ్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా రెగ్యులర్ గా యూజ్ చేయరు, ఎప్పుడైనా కావాలి అంటే అప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేయండి. ఇది మనకి హెయిర్ ని బాగా స్ప్లిటెన్స్ చేసేకి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మాత్రమే నేను దీన్ని సజెస్ట్ చేయను డైలీ యూస్కి. అండ్ నేను వచ్చేసి ఈ బ్రష్ని యూస్ చేస్తాను, ఎప్పుడైనా అకేషనల్గానే యూస్ చేస్తాను అనమాట. నా హెయిర్ ఎప్పుడైనా ఎక్కువ ఫ్రిజీగా అనిపించినప్పుడు దీన్ని యూస్ చేస్తాను అనమాట. అండ్ వింటర్ సీజన్లో మనకి సన్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అలాంటి టైంలో నేను ఇది యూస్ చేస్తాను. సో ఇది వచ్చేసి విన్స్టన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ నా ఫేవరెట్ కలర్ బేబీ పింక్లో ఉంటే తీసుకున్నాను. ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. బ్లూ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ మనకి సెట్టింగ్స్ ఇక్కడ చూసామంటే ఇలా తిప్పితే సెట్టింగ్స్ వస్తాయి అనమాట. సో ఆఫ్ ఉంది, కూల్ ఉంది, లో ఉంది, హై ఉంది. సో ఈ 3-4 సెట్టింగ్స్ ఉన్నాయి. కూల్ సెట్టింగ్ అంటే మనకి కూల్ గా ఎయిర్ అనేది వస్తుంది అనమాట. సో కూల్ గా ఉన్న ఎయిర్ బ్రషెస్ కావచ్చు లేదా హెయిర్ డ్రైయర్స్ నేను తీసుకోమని సజెస్ట్ చేస్తాను. హెయిర్ డ్రైయింగ్ చేసేటప్పుడు మనకి హాట్ ఎయిర్ కంటే కూల్ ఎయిర్ అనేది మన హెయిర్ ని తక్కువ డ్యామేజ్ చేస్తుంది, హెయిర్ చూడడానికి షైనీగా ఉంటుంది. సో కూల్ సెట్టింగ్స్ ఉన్నవి మాత్రం తీసుకోండి. హెయిర్ డ్రైయర్ లో వచ్చేసి ఇక్కడ లో ఉంది, హై ఉంది. సో లో వచ్చేసి తక్కువ టెంపరేచర్, తక్కువ హాట్ ఎయిర్ వస్తుంది. అండ్ హై వచ్చేసి ఎక్కువ హాట్ ఎయిర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ 4 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో వీటిని మనకి ఏది కావాలంటే దాన్ని యూస్ చేయవచ్చు. నేను మోస్ట్లీ వచ్చేసి కూల్ పెట్టుకొని చేసుకుంటాను. ఒకవేళ ఎక్కువ వింటర్ లో మాకు ఎక్కువ చలి ఉంది అంటే, ఆ వార్మ్ ఎయిర్ కావాలి అంటే లోలో పెట్టుకొని చేసుకుంటాం. హైలో ఏంటంటే మోస్ట్లీ పెట్టుకోను అనమాట. సో హైలో పెట్టుకొని మనం చేసుకున్నామంటే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ హెయిర్ టూల్స్ యూస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకి హెయిర్ డ్యామేజ్ అనేది కొంచెమైనా ఉంటుందన్నమాట. సో హెయిర్ టూల్స్ మనం ఎంత మంచి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అవన్నీ యూస్ చేసినా కొంచెం ఒక 1% అయినా మనకి హీట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అందుకే నేను సజెస్ట్ చేసేది, మీకు ఒకవేళ మంచి సన్ ఉన్నాడు అంటే బ్లో డ్రై అనేది నార్మల్ ఎయిర్తోనే చేసేసుకోండి ఈ టూల్స్ కంటే. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ లేదు అంటేనే ఇలాంటి ప్రోడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీ అందరి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు హెయిర్ టూల్లో పర్చేస్ చేసేటప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనకి ఇది ఉంటుంది కదా వైర్ అనేది 360 degrees తిరిగేలాగా చూసుకోండి. తిరగకుండా జస్ట్ ఒక సైడే ఉంది అంటే ఈ వైర్ అనేది మనకి ఏంటంటే కొంచెం ఇరిటేట్ చేస్తుంది. ప్లగ్ లో నుంచి ఇది వచ్చేయడం కానీ అలాంటివి జరుగుతుంది. అదే 360 degrees ఉంటే మనం ఇలా బ్రష్ చేసేటప్పుడు ఇలా రౌండ్ తిప్పినా మనకి ఏంటంటే ఈ వైర్ అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది చేయదు. సో అందుకే 360 degrees తిరిగే వైర్ ని చూసి తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కర్ల్స్ కావాలి అంటే
ఒక కర్లర్ని తీసుకోవచ్చు. సో నేను యూస్ చేసే కర్లర్ వచ్చేసి వేగా నుంచి తీసుకున్నాను. ఇందులో సెట్టింగ్స్ మనకి ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి. టెంపరేచర్ సెట్టింగ్స్ ఏది తీసుకోలేదు. సో టెంపరేచర్ సెట్టింగ్స్ ఉన్నవి కూడా ఉంటాయన్నమాట. సో వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. నేను రెగ్యులర్గా ఏంటంటే హెయిర్ టూల్స్ ఎక్కువ యూస్ చేయను. సో అందుకే నాకు దీంతో పని అవుతుంది కాబట్టి దీన్ని తీసుకున్నాను. ఈ సైజెస్ ఉంటాయన్నమాట ఈ రాడ్ అనేది. సో ఈ సైజ్ మనకి ఎంత చిన్నగా ఉంటే అంత టైట్ కర్ల్స్ వస్తాయి. ఇది మనకి ఎంత పెద్దగా ఉంటే సో లూజ్ కర్ల్స్ అనేది వస్తాయి అనమాట. లూజ్ కర్ల్స్ అనేది ఇలా ఉంటాయి, అంటే కర్ల్స్ మరీ అంత డిఫైన్ అయి కనిపించవు. టైట్ కర్ల్స్ అంటే మీరు కర్ల్ చేసి స్ప్రింగ్ లాగా ఉంటుంది కదా, సో అలా టైట్ కర్ల్స్ అంటారు. సో దాన్ని సో మీకు ఒకవేళ టైట్ కర్ల్స్ కావాలి, మంచిగా స్ప్రింగ్ లాగా ఉండాలి అంటే ఈ రాడ్ అనేది సన్నగా ఉన్నది తీసుకోండి. ఎంత సన్న రాడ్ తీసుకుంటే మీకు అంత మంచి కర్ల్స్ అనేది వస్తాయి. మీకు బీచీ వేవ్స్ నచ్చుతాయి, లూజ్ కర్ల్స్ నచ్చుతాయి అంటే ఇలాంటి రాడ్ సరిపోతుంది. సో ఇందులో నుంచి కూడా మనకి కర్ల్స్ అనేది బాగా వస్తాయి. ఇదే కాకుండా ఇంకా మిగతా బ్రాండ్స్ నుంచి నా నుంచి వచ్చే రికమెండేషన్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, చెక్ చేయండి. నేను యూస్ చేసేది వచ్చేసి వేగా బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను. సో వేగా నుంచి నాకు ప్రోడక్ట్స్ బాగా నచ్చుతాయి అనమాట. అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటాయి కానీ చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కర్లర్లో మనకి ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా? సో ఈ స్టాండ్ అనేది మనం నార్మల్గా కొన్ని కర్లర్స్లో ఉండదు. బెడ్ పైన కావచ్చు లేదా టేబుల్ పైన ఇలా పెట్టేసామంటే ఈ రాడ్ అనేది టేబుల్కి స్టిక్ అయ్యి ఒకవేళ ఏదైనా ప్లాస్టిక్ అలాంటిది ఏదైనా ఉన్నా దీనికి కాలిపోయి అలా జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ స్టాండ్ వచ్చింది కదా, సో ఈ స్టాండ్ మనం టేబుల్ పైన పెట్టామంటే ఇది సపోర్ట్ ఇస్తుంది. అండ్ మీరు ఇక్కడ గ్యాప్ చూడొచ్చు, ఈ బ్యారియర్ ఈ రాడ్కి అండ్ ఇక్కడికి మనకి గ్యాప్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు, చాలా బాగుంటుంది. లో బ్రష్ అండ్ కర్లర్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించి ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ డ్రైయర్ గురించి మాట్లాడుకుందాము. సో అందరు అమ్మాయిల దగ్గర హెయిర్ డ్రైయర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ మధ్య. ఈవెన్ మనకి ఏంటంటే టైం కూడా ఉండదు, సన్ కింద కూర్చొని అదంతా మనం డ్రై అయ్యే వరకు వెయిట్ చేసే అంత టైం ఉండదు. సో కార్పొరేట్ గర్ల్స్ కావచ్చు ఎవరికైనా అంత టైం ఉండదు. సో ఒక హెయిర్ డ్రైయర్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి మంచి ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయండి. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి వేగా నుంచి ఈ హెయిర్ డ్రైయర్ని తీసుకున్నాను రీసెంట్గా అమెజాన్ నుంచి. చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈవెన్ మనకి ఏంటంటే ఈ ప్రోడక్ట్ ట్రావెలింగ్ కి చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా మనం ఫోల్డ్ చేసి లగేజ్ బ్యాగ్ లో పెట్టేసుకొని వెళ్ళామంటే బాగుంటుంది. నార్మల్ డ్రైయర్స్ ఏంటంటే మనకి ఇలా ఉంటాయి కదా, సో ఇలా పెట్టామంటే మనకి బ్యాగ్ లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ మేబీ ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. చాలా కన్వీనియంట్ గా ఉంటుంది యూస్ చేయడానికి. అండ్ ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒకటి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఒకవేళ డ్రైయర్ తీసుకుంటున్నానంటే కూల్ సెట్టింగ్ ఉండేలాగా చూసుకోండి అని చెప్పి. ఇందులో మనకి కూల్ సెట్టింగ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ బటన్ అనేది ఉంది. సో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు మనము ఈ బటన్ ని ప్రెస్ చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే మనకి కూల్ ఎయిర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు కూల్ ఎయిర్ వద్దు అంటే హాట్ ఎయిర్ కూడా ఉంది. దానికి కూడా మనకి 2 సెట్టింగ్స్ అనేది ఉంటాయి. 1 ఉంది, అలానే 2 ఉంది. డిటాచబుల్ అనమాట. సో మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు దీన్ని జస్ట్ రిమూవ్ చేసుకొని బ్యాగ్లో దీన్ని పెట్టుకొని దీన్ని సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే జస్ట్ మనం ఇలా పెట్టి ట్విస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఇలాంటి షేప్ రావడం వల్ల మనకి ఏంటంటే మనం స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి షేప్ వచ్చినవి నార్మల్గా కొన్ని ఏంటంటే రౌండ్ షేప్లోనే ఉంటాయి. సో రౌండ్ షేప్లో ఉన్నది ఏంటంటే ఎయిర్ మొత్తం రౌండ్గా డిస్పర్స్ అవుతుంది, కానీ పర్టికులర్ ఏరియాకి మాత్రమే ఎయిర్ అనేది మనకి వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మంచి హెయిర్ డ్రైయర్ కోసం చూస్తున్నారంటే నేను దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఈవెన్ బిగినర్స్ కూడా మనము చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ కర్లీ హెయిర్ ఉన్నా లేదా వేవీ హెయిర్ ఉన్నా స్ట్రైట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ స్ట్రైట్నర్ కొనాలి అని ఉంటుంది. సో స్ట్రైట్నర్ మీరు ఒకవేళ బడ్జెట్లో కొనాలి, మంచిది కొనాలి అని అనుకుంటున్నారంటే ఫిలిప్స్ నుంచి చాలా మంచి స్ట్రైట్నర్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చింటాను. నేను అంతగా స్ట్రైట్నర్ యూజ్ చేయను, ఎందుకంటే నాకు కొంచెం స్ట్రైట్గా వేవీ హెయిర్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్నర్ ఎక్కువ యూజ్ చేయను. సో అందుకోసం నేనేంటంటే వేగా నుంచి ఈ స్ట్రైట్నర్, కర్లర్ అండ్ క్రింపర్ని అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇలా క్లోజ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇక్కడ బటన్ అనేది ఇచ్చింటారు. మనకి నార్మల్గా ఇలా వచ్చింటుంది ఈ స్ట్రైట్నర్, కర్లర్, క్రింపర్. సో మనం ఇక్కడ ఒక్క ప్రెస్ చేసామంటే ఓపెన్ అవుతుంది ఇటుపక్క స్ట్రైట్నర్ అనేది. సో స్ట్రైట్నర్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇందులో నచ్చని విషయం ఏంటంటే ఇటుపక్క ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా, సో ఈ బ్లాక్ కలర్లో ఉన్నది కూడా మనకి హీట్ అవుతుంది. సో స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు
మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అనమాట. ఆ హీట్ అనేది మన ఫేస్ వరకు వస్తూ ఉంటుంది. సో, అందుకే నాకు అంతగా నచ్చలేదనమాట ఈ ప్రోడక్ట్ అనేది. ఇక్కడ కొన్నిసార్లు నేనేంటంటే మర్చిపోయి చాలా సార్లు ఇక్కడ టచ్ చేసేసిన టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండి యూజ్ చేయండి ఈ ప్రోడక్ట్‌ని. సో, మనకిక్కడ ఓపెన్ చేసిన తర్వాత స్ట్రెయిట్‌నర్ అనేది వస్తుంది. నార్మల్‌గా మనం హీట్ టెంపరేచర్ అనేది ఇక్కడ మనం ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. హీట్ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఇందులో కూడా ఏం లేదు. సో, ఇది అరౌండ్ 2000 లోపల వస్తుందనుకుంటా. సో, అందుకే మనకి హీట్ టెంపరేచర్స్ అనేది అలా ఏం లేదు. జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బటన్ ఉంది కదా! మళ్ళీ ఇంకొకసారి నేను ప్రెస్ చేశానంటే ఇటుపక్క క్రింపర్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ క్రింపర్‌ని మనం నార్మల్‌గా ఏంటంటే హెయిర్‌కి వాల్యూమ్‌ని యాడ్ చేసుకోవడానికి క్రింపర్‌ని యూజ్ చేస్తాము. జస్ట్ హెడ్ పార్ట్‌లో మాత్రమే యూజ్ చేస్తామనమాట. హెయిర్ స్టైలిస్ట్ ఎక్కువ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. మనకి కొంచెం వాల్యూమ్ తెచ్చిచ్చడానికి. సో, క్రింపర్ అనేది మనకిక్కడ ఉంటుంది. మోస్ట్‌లీ నేను క్రింపర్ అనేది యూజ్ చేయను. సో, ఈ పార్ట్ అనేది నాకు అంతగా అవసరం లేదనమాట. సో, ఇలా మనకి క్రింపర్ ఒక సైడ్ ఉంటుంది. అలానే స్ట్రెయిట్‌నర్ ఒక సైడ్ ఉంటుంది. సో, దీన్ని మనం క్లోజ్ చేసిన తర్వాత మనకేంటంటే కర్లర్ అనమాట. సో, కర్ల్ చేసుకోవడానికి ఇక్కడ మనకి క్లిప్ కూడా ఇచ్చింటారు. సో, ఇలా పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇది మనకి దీంతో కంపేర్ చేస్తే మీరు చూడొచ్చు ఈ రాడ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా! దీంతో కంపేర్ చేస్తే. ఇందులో మనకేంటంటే బీచీ వేవ్స్ చాలా బాగా వస్తాయి. ఇందులో కొంచెం మనకి టైట్ కర్ల్స్ అనేది సో, మరీ అంత టైట్‌గా కాకుండా, మరీ అంత బీచీ వేవ్స్ కాకుండా మిడిల్‌లో వస్తుందనమాట. సో, అందుకే నేను దీన్ని తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి బీచీ వేవ్స్ చాలా బాగా వస్తాయి. సో, ఎందుకంటే రాడ్ అనేది మనకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి. సో, మీకు జస్ట్ ఈ ప్రోడక్ట్ మాత్రమే సరిపోతుంది. 3 ఇన్ 1 ప్రోడక్ట్ కాబట్టి. ఈ ప్రోడక్ట్ ఒకటే సరిపోతుందంటే దీన్ని పర్చేస్ చేశారంటే మీ లైఫ్ సెట్ ఇంకొక ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్ కూడా ఇదే అనమాట. ఇంకా మీకు ఒకవేళ ఈ బ్రాండ్స్ నచ్చవు లేదా మంచి బ్రాండ్స్ నుంచి చెప్పండి అంటే నేను రికమెండ్ చేసేది వచ్చేసి ప్రో టచ్ నుంచి మనకి బాగుంటాయి. మీకు కొంచెం హై ఎండ్‌లో కావాలి అంటే ప్రో టచ్ బావుంటుంది. ఇంకా మీకు బడ్జెట్ ఉందంటే డైసన్ ప్రొడక్ట్స్ తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా బావుంటాయి. అండ్ బడ్జెట్ కూడా మనకు అలానే ఉంటుంది. సో, ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. ఈ ప్రొడక్ట్సే కాకుండా స్ట్రెయిట్‌నర్, కర్లర్ ఇంకా వేరే బ్రాండ్స్ నుంచి బాగుండేవి అన్నీ కింద ఇచ్చింటాను. చెక్ చేసి ట్రై చేయండి. మీ బడ్జెట్‌కి ఏది బావుంటుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్సే కాకుండా మనకి హెయిర్‌కి ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అనిపించాయి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఒకవేళ కర్ల్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ సేపు ఉండట్లేదు అంటే ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. కర్ల్స్‌ని అలానే హోల్డ్‌లో పెడుతుందనమాట. సో, ఆ గ్రిప్‌లో అలానే ఉంటాయి. మనకి స్ట్రాంగ్ కూడా 4 వరకు ఉంది కాబట్టి స్ట్రాంగ్‌నెస్ అనేది మన కర్ల్స్‌లో ఈజీగా 1 డే వరకు ఉంచుతుంది. సో, ఆ ప్రోడక్ట్‌ని ట్రై చేయొచ్చు. నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ పెట్టుకున్నప్పుడు హెడ్ మసాజ్ చేయడం కావచ్చు లేదా షాంపూయింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా! అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందనమాట. ఇది హెయిర్ మసాజర్. సో, ఇది నేనేంటంటే ఆయిలింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. షాంపూయింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. చాలా మంచిగా మసాజ్ చేసి నా హెడ్‌ని చాలా రిలాక్స్ చేస్తుంది. అండ్ మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్‌కే వస్తుంది. 150 అరౌండ్ అలా ఉంటుంది. ఇలాంటి స్లిక్ హెయిర్ స్టైల్స్ బాగా నచ్చుతాయంటే ఇలాంటి ఒక వ్యాక్స్ స్టిక్‌ని కూడా తీసుకోండి. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఎక్కడ కావాలో అక్కడ రబ్ చేసుకున్న తర్వాత మనకి స్లిక్ హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి ఇలాంటి స్పెషల్ కూమ్స్ అనేది ఉంటాయి. ఇది కూడా నేను వేగా నుంచి తీసుకున్నాను. మోస్ట్‌లీ చాలా ప్రొడక్ట్స్ నేను వేగా నుంచే తీసుకున్నాను. వాళ్ళు స్పాన్సర్డ్ అయితే కాదు. నేను వాళ్ళ బ్రాండ్ నుంచే మోస్ట్‌లీ ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చుతూ ఉంటాయి. హెయిర్ ప్రొడక్ట్స్ అందుకే వాళ్ళ నుంచి తీసుకుంటాను. సో, ఇదేంటంటే మనకి స్లీక్ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి ఇలా షార్ప్‌గా ఇస్తుందనమాట. మనకి ఈ హెయిర్ లైన్ అనేది చాలా బావుంటుంది. ఇది స్లీక్ హెయిర్ స్టైల్స్‌కి మాత్రమే బావుంటుంది. ఈవెన్ మనకి బ్యాక్ కూమ్ చేసేటప్పుడు కూడా హెల్ప్ అవుతుందనమాట. రాట్ టెయిల్ కూమ్ లాగా కూడా ఉంటుంది. సో, పార్టిషన్ తీసుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇలా 3 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హీట్ టూల్స్ యూజ్ చేస్తున్నామంటే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్. బీ బ్లడ్ నుంచి ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే చాలా బావుంటుంది. అండ్ ఈవెన్ ఫ్రేగ్రెన్స్ కూడా దీని నుంచి చాలా బావుంటుంది. అందుకే దీన్ని రికమెండ్ చేస్తాను. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది నా సెకండ్ బాటిల్ అనుకుంటా. మనకేంటంటే బీ బ్లడ్ వెబ్‌సైట్‌లో డిఫరెంట్ సేల్స్ అనేది వేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మీరు ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో, నేను రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి హెయిర్‌కి సంబంధించినవి ఇవే. సో, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా హెయిర్ టూల్స్ పైన క్లారిటీ లేని వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.